ఇది సామాన్య కాలంలో 16వ ఆదివారం. ఈనాడు ప్రభువు ప్రజల యొక్క పాలకులను, నాయకులను చూసి బాధపడుతూ ఉన్నాడు. ఏ నాయకుడు కూడా ప్రజల్ని సరిగా పరిపాలించలేకపోతున్నాడు. ఏ పాలకుడు ప్రజల్ని పాలించలేక వారిని తప్పుతో పట్టించడం, వాళ్లను వినాశనం చేయడం, వాళ్లను చెడగొట్టడము, శత్రువుల చేతులకి అప్పగించేయడము చేస్తున్నాడు. కానీ ఏ పాలకుడు, నాయకుడు సరిగా పాలించడం లేదు, నాయకత్వం సరిగా వహించడం లేదు. ఈరోజు మొదటిపట్నం యొక్క నేపథ్యం మనం చూసుకున్నట్లయితే, ప్రజలను తప్పుత్రోవ పట్టించు నాయకుడు కానీ, పాలకుడు కానీ శాపగ్రస్తుడు అని ప్రభువు మొదటిపట్నంలో అంటూ ఉన్నాడు. దీని యొక్క నేపథ్యం ఏమిటి అంటే, అది 6వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బబిలోనియాలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఊడిగం చేస్తున్నారు, శత్రువుల క్రింద ఉన్నారు. సొంత ప్రజలు బానిసత్వాన్ని నానా హింసలు పడుతూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు, చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నారు, కష్టాల పాలవుతూ ఉన్నారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ జీవిస్తూ ఉన్నారు. కానీ ఎవరు మా కోసం వస్తారు, మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఈరోజు ప్రభువు ఒక చక్కటి వార్తను అందిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 23:5-6 వచనాలు చదవండి. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. ఇదిగో మీరందరూ బానిసత్వంలో ఉన్నారా? భయపడకండి. మిమ్మల్ని సరిగా పాలించేటువంటి రాజు, న్యాయవంతుడైనటువంటి రాజు రాబోతున్నాడు. ఆ రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. ఇది క్రీస్తు ప్రభునికి గురించి చెప్పబడినటువంటి మాటలు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ప్రవచించినటువంటి పలుకులు. ఇదిగో ఇప్పుడు వరకు మీరు అనేక మంది రాజులు చూసుంటారు, అనేక మంది పాలకులను చూసుంటారు. ఎవరు కూడా మిమ్మల్ని న్యాయంగా పరిపాలించినటువంటి వాళ్ళు లేడు. అన్యాయంగానే ఎవరిని ఎప్పుడు దోచుకుందామా, ఎవరిని ఎప్పుడు శత్రువులకు అప్పగించేద్దామా, నా ప్రాణాలు నేను కాపాడుకుందామా అని చూస్తున్నారు. కానీ ప్రజలను కాపాడేటువంటి నాయకుడు ఒక్కడు లేడు. అప్పుడు ప్రభువు ఇర్మియా ద్వారా ఈ రక్షణ శుభవార్తను పంపించాడు. ఈరోజు చదివినటువంటి మొదటిపట్నం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ రాజు వచ్చినప్పుడు, ఆ పాలకుడు వచ్చినప్పుడు, ఆ నాయకుడు దావీదు వంశము నుండి వచ్చినటువంటి రాజు ఎలా పరిపాలిస్తాడంటే, ఈరోజు చదివినటువంటి కీర్తన 23, ప్రభువే నాకు కాపరి, ప్రభువు కాపరి, ఇక ఏ కొదవయు లేదు, అతడు నన్ను పచ్చిక బట్టలలో. చూడండి, మిమ్మల్ని ఇప్పుడు వరకు కూడా మీరు ఎక్కడ ఉన్నారు? బాబిలోనియాలో ఎండిపోయినటువంటి జీవితాలు, ఎందుకు పనికిరానటువంటి జీవితాలు. ఇప్పుడు పచ్చిక పట్టుల వైపు మిమ్మల్ని తీసుకుని వెడతానంటున్నాడు. శాంతికరమైనటువంటి జలాల దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెడతానంటున్నాడు. తర్వాత నా బడలికను తొలగించును, తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గం నడిపించును. గాఢాంధకారపు లోయల గుండా పయనించినప్పుడు ఆపదలో ఉంటే ఇదిగో నిన్ను కాపాడడానికి నాయకుడు రాబోతున్నాడు. అటువంటి వాడు నిజమైనటువంటి నాయకుడు, అటువంటి వాడు నిజమైనటువంటి పాలకుడు, అటువంటి వాడు ఇదిగో రాబోతున్నాడు. మీరు భయపడకండి. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నారు, ఊరట పలుకులు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు ఎలాగున్నారు? ప్రజల్ని చిత్రహింసలు పాలు చేసేటువంటి వాడే. దేశాన్ని అమ్మేసి నేను బ్రతుకున్నానా లేదా, నేను చాలు, నా కుటుంబం బాగుందా లేదా అని చూసుకునేటువంటి వాళ్ళే, స్వలాభం కోసం చూసుకున్నటువంటి వాళ్ళే. కానీ ప్రజల బాగోగులను చూసేటువంటి నాయకుడు ఒక్కడు లేడు. నాయకుడంటే నలిగిపోయేవాడు కానీ నలిపేసేవాడు కాదు.
మీ అందరికీ హిట్లర్ తెలుసు కదా, ఎంత క్రూరుడో, ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసాడు. రెండో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వినటువంటి మూర్ఖుడు హిట్లర్. ఎలా పరిపాలించాడు తెలుసా? ఏదంటే అదే శాసనం, నేను చెప్పిన మాటే శాసనం, నేను చెప్పిందే జరగాలి. ప్రజలు కూడా పాపం ఈ హిట్లర్ దగ్గర ఉండి పనిచేస్తున్నటువంటి ఆ సైనికులు కూడా గుడ్డిగా పనిచేసేవాళ్ళంతే. అది మంచిదా చెడ్డదా ఆలోచించేవారు కాదు. దారుణంగా పరిపాలించాడు. నాజీ క్యాంప్స్లో అయితే యూదులంటే కిట్టేది కాదు, నచ్చదు. దారుణంగా ప్రజలని ఒక గదిలో బంధించి, ఒక గదిలో సుమారు 100 మంది పడితే 1000 మందిని కుక్కి మరి దారుణంగా చంపేటువంటి వాడు. ఎలాగంటే విషపూరితమైనటువంటి వాయువులు పంపించి వాళ్ళు పీల్చుకునేటట్లు. మరి ఇంకేం చేస్తారు? అంతా బంధించుంటే 4 గోడల మధ్యలో ఉంటారు. 100 మందా, 1000 మంది కిక్కిరిసిపోయి చచ్చిపోయేటువంటి జనాలను చూసి ఆనందించేవాడు మూర్ఖుడు హిట్లర్. జర్మనీ దేశాన్ని ఏలాడు, ప్రపంచాన్ని ఏలాడు. కానీ ఏం ఫలితం? ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? నా ప్రజలను ఈ విధంగా పరిపాలించినటువంటి వాడు శాపగ్రస్తుడు అన్నట్లే చివరికి జీవితం ఎలాగ అంతమైపోయింది? తనను తాను కాల్చుకొని చంపేసుకున్నాడు, తనను తాను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అంత దారుణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాలకులను, నాయకులను, ప్రవక్తలను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈరోజు. జాగ్రత్త సుమా. మేము నాయకులం కాదు కదండి. మేము ఏ దేశాన్ని పరిపాలిస్తున్నాం? మేము ఏ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం? నీ కుటుంబానికి నువ్వే నాయకుడు, నువ్వే నాయకురాలువి. ప్రతి కుటుంబంలో ఒక తల్లి, తండ్రే నాయకులు. ప్రతి సంఘంలో ఒక గురువే నాయకుడు. ప్రతి సంఘానికి ఒక పెద్దే నాయకుడు. ఎలా చూస్తున్నారు? ఎలా పరిపాలిస్తున్నారు? ఎలా సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు? ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మనం గమనించాలి. నీ క్రింద ఉన్నటువంటి ప్రజలను, నీ క్రింద ఉన్నటువంటి వర్కర్స్ కానీ, పనివాళ్ళు కానీ, స్టాఫ్ కానీ, ఎవరైనా అవ్వచ్చు, ఎలా చూస్తున్నావు? వాళ్ళని ఎలా నడిపిస్తున్నావు? వాళ్ళని నువ్వు ముందుకు ఎలా తీసుకుని పెడుతున్నావు? క్రూరంగా, అతి దారుణంగా, స్వలాభం చూసుకొని, ఒత్తిడి పెంచేసి ఈ విధంగా పరిపాలిస్తున్నావా? దేవుని శాపానికి గురవుతాం అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత బాధ్యతను సరిగా నెరవేర్చాలి. మనకు ఒప్పచెప్పబడినటువంటి బాధ్యత సరిగా నెరవేర్చాలి. నాయకుడు విభజన తెచ్చేటువంటి వాడు కాదు. నాయకుడు కలుపుకొని వెళ్ళేటువంటి వాడు నాయకుడు. ప్రవక్త, గురువు. వర్గమని, వర్ణమని, మతమని ఈ విధంగా తీసుకొని మనం వెళుతూ ఉంటే ఏ సంఘము కూడా బాగుపడదు, ఏ దేశము, రాష్ట్రము కూడా అభివృద్ధి చెందదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాసేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక వర్ణానికి మాత్రమే ఉండేటువంటి వాళ్ళు నాయకులు ఉంటారు. తప్పు, మహాఘోర పాపం. దేవుడు వాళ్ళని శపిస్తూ ఉన్నాడు కూడా. ఈరోజు అందరూ ఒక్కటే. ఒకరోజు మనం లెక్క చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఈ వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వర్గానికి, వీళ్ళు నా వర్ణానికి చెందినటువంటి వాళ్ళు, నా కులానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు నా ప్రజలు, నా సొంతం, నా వాళ్ళు, నా అనుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒకరోజు ప్రభువునికి లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకుందాం. బాధ్యతారహితంగా వర్తించేటువంటి ఏ నాయకుడైనా సరే పర్యవసానానికి గురి కావాల్సిందే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అన్నట్లు సంఘాన్ని విడగొడుతూ ఉన్నారు. నాయకులు, పాలకులు, ప్రవక్తలు, గురువులు, సంఘ కాపరులు అనేక విషయాల మీద సంఘాన్ని విడగొడుతూ ఉన్నారు. తప్పు చేస్తూ ఉన్నాం. ఎవరిని
ఏ విధంగా కూడా దూరం చేసుకోకూడదు, గుర్తుపెట్టుకుందాం. ఏ తారతమ్యం లేకుండా ప్రజల్ని మనం ముందుకు నడిపించుకొని పోవాలి, కానీ కలుపుకొని వెళ్ళిపోవాలి, కానీ విభజించేటువంటి నాయకులంగా, ప్రవక్తలంగా, గురువులంగా ఉండకూడదు. దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి. కయీను హేబేలు ఆ సంఘటన మీకు తెలుసు కదా. దేవుడు లెక్క అడుగుతాడు, కయీను నీ తమ్ముడెక్కడ? ఏరి నీ కులస్తులు కానీ, నీ కులస్తులు తప్ప ఇతర కులస్తులు ఉన్నారా? ఎక్కడ? నీ వాళ్ళెక్కడ? మిగతా వాళ్ళెక్కడ? ఏరి ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఏరి? ఆ ప్రజలేరి? హిట్లర్ యోధ జాతిని, ముఖ్యంగా జ్యూస్ని చిత్రహింసల పాలు చేశాడు, చంపేశాడు. ఎక్కడ? లెక్క చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి తారతమ్యాలు ఏవి లేకుండా మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క శాపానికి గురి కాకుండా దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుచేత లెక్క చెప్పడానికి సిద్ధపడాలి. ఈ విధంగా వర్తిస్తూ ఉంటే మానుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 2వ వచనము నుండి ఆలకించండి దయచేసి. ఎంత బాధ్యతగా ఒక కాపరి కానీ, సంఘ కాపరి కానీ వర్తించాలో ఒక్కసారి ఆలకించండి. మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు, అనిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. చూసి ఆలకించారు కదా. మీ ఆధీనములో ఉన్నటువంటి ఈ సంఘానికి కానీ, ఈ ప్రజలకు కానీ, ఈ విశ్వాసులకు కానీ మీరు బాధ్యులు. అయిష్టంతో కాదు, ఇష్టముతో దేవుని చిత్త ప్రకారము ఆ సంఘాన్ని ముందుకు నడిపించండి సెలవిస్తూ ఉన్నారు. తర్వాత దుర్లభ ఆపేక్షతో కాక, దుర్లభమైన ఆపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాదిరిగా ఉండుడు. చూడండి, ఆలకించారా? మన ఆధీనములో, మన క్రిందున్నటువంటి వాళ్ళ మీద ఆధిపత్యము చలాయించకండి. వాళ్ళు మా వాళ్ళు కాదని, లేకపోతే వాళ్ళు మాకన్నా చిన్నవారని, నాకన్నా తక్కువ ఉద్యోగస్తుడని, నాకెంత పని చేసేవాడని చులకనగా చూసేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా పైకి రాలేరు. వాళ్ళను దేవుడు అసహ్యించుకుంటాడు. అసహ్యించుకోవడమే కాదు, మొదటి పట్టణంలో చెప్పినట్లు అటువంటి వాళ్ళు శాపగ్రస్తులు. ఈరోజు మనం కొన్ని డబ్బులు సంపాదించు ఉండొచ్చు, మనకి దేవుడు అధికారం ఇవ్వచ్చు, ఒక స్థానంలో నిలబెట్టి ఉండొచ్చు. దానిని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రధాన కాపరి ప్రత్యేకమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్వితమైన కిరీటమును పొందుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకుందాం. తెలుగులో ఒక మాట ఉంటుంది కదా, అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ. అంటే అర్థం ఏంటి? అది సామెత ఎలా వచ్చిందంటే, ఒక వర్గానికి ప్రత్యేకంగా చెప్పడం లేదు, కానీ బ్రాహ్మణులు ఏం చేస్తారంటే, వాళ్ళు సొంత వాళ్ళు వచ్చారనుకోండి, దేంట్లో పెడతారు? భోజనం ఆకుల్లో పెడతారు. కంచాలు ఎందుకు ఉపయోగించరు? కంచం మనం ప్రతి సంవత్సరం ఉపయోగిస్తాం కదా, మైలు పడిపోయింది. అది మైలు పడిపోయింది కాబట్టి ఆకు అనుకో ఫ్రెష్, కొత్తది. అది మైలు లేదు దానికి. ఒక్కసారి ఉపయోగిస్తాం, ఒకసారి ఉపయోగించి మరొకసారి కొత్త ఆకు తీసుకుంటాం. అందుకని ఆ సామెత అలా వచ్చిందన్నమాట. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ. మా వంటి వాడు కాదు, మావాడు కాదు, మాకు చెందినటువంటి వాడు కాదు అనేటువంటి వాళ్ళకి మనం ఏ విధంగా చూస్తాం మనకు తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రవర్తించొద్దు. ఎవరము కూడా, మన కుటుంబస్తులు కావచ్చు, మన కుటుంబంలో సంఘస్థులు, మన కుటుంబంలో పెద్ద కావచ్చు, మన సంఘంలో కాపరి కావచ్చు, గురువు కావచ్చు, ఎవరైనా సరే ఇదే, ఎవరికైనా సరే దేవుడు ఇదే వాక్యం చెబుతూ ఉన్నారు. దయతో ఆలకించుదాం. దేవుని మాటను పెడచెవిని పెట్టవద్దు. నిజమైన నాయకుడు, పాలకుడు, రాజు, ప్రవక్త అంటే క్రీస్తు. ఈరోజు మనం 2వ పట్టణంలో ఆలకించాం. ఆయన ఏం చేశాడు?
ఎంత నిజమైనటువంటి కాపరిలాగా, నాయకుల్లాగా పరిపాలించాడు చూడండి. ఎవరిని కూడా, తన సొంత వాళ్ళే ఆయన్ని హింసించారు, అలాగని అన్యులను వదిలేశాడా? అందరినీ కలుపు కొట్టుకుని వెళ్ళిపోయాడు. అది నాయకుడు అంటే, అది ఒక రాజు యొక్క లక్షణం అంటే, అది ఒక పాలకుడికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం, గురువుకు ఉండాల్సినటువంటి లక్షణం కూడాను, సంఘ కాపరికి, సంఘ పెద్దకు ఉండాల్సినటువంటి లక్షణం. అందరూ సమానులు. సరే, ఆ వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక క్రీస్తు యేసు 2:13. క్రీస్తు యేసునందు ఏకమొగుటితో దూరస్తులకు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకుని రాబడితే. సరే, ఇప్పుడు అన్యులు ఎందుకు పనికిరాను, అటువంటి వాళ్ళని ఏం చేశాడు? క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చాడు, ఐక్యపరిచాడు, తనతో సమానంగా చేసుకున్నాడు. అది అందుకని ప్రభువుని అనేవారు కదా, ఈయనేంటి పాపాత్ములతో ఉంటున్నాడు, పాపాత్ములతో భోజనం చేస్తున్నాడు. క్రీస్తుకి అందరూ కావాలి, ఒకరే కాదు, అందరూ కావాలి క్రీస్తుకి. ఇది మన దృక్పథం అవ్వాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత ఏకం చేసేటువంటి వాడే. ఆ 14-16 వచనాలు చదవండి. యూదులను అన్యులను ఏకమునొచ్చుట ద్వారా క్రీస్తే మన సమాధానం అయ్యను. ఇది నాయకుని యొక్క లక్షణం చూసారా? ఐక్యపరిచేటువంటి వాడు, ఏకం చేసేటువంటి వాడు నాయకుడు. అన్యులు లేదు, యూదులు లేదు, అందరూ సమానులే, అందరినీ ఏకపరుచుకున్నాడు. క్రీస్తు అనేటువంటి గొడుగు క్రింద అందరూ సమానులే. ఈ క్రీస్తు అనేటువంటి సంఘం కింద మనం అందరం కూడాం, మనం అందరం కూడా ఒకటయ్యాం. ఎప్పుడూ కూడా ఈ బంధాన్ని కొనసాగించాలి. ఏ తారతమ్యాలు, ఏ భేదాభిప్రాయాలు, ఏ విభజన లేకుండా మనం ముందుకు సాగాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అదే ఈరోజు మనకి దేవుడిస్తున్నటువంటి పిలుపు. క్రీస్తువులు అంటే క్రైస్తవులం కదా మనం. క్రీస్తు నడుచుకున్నటువంటి నడకలోనే మనం నడుచుకోవాలి. మనం అందరం క్రీస్తువులం అని చెప్పుకుంటాం, కానీ మనం వెనక జరపాల్సినటువంటి అన్నీ కూడా జరిపేస్తాం. ఏదో ప్రసంగం ఆలకిస్తాం, కానీ మనకు ఉండాల్సినటువంటి ఉన్నాయి. తారతమ్యాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, విభజనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరము పాటించం. ప్రసంగం బాగుందంటే బాగుంది, విన్నామంటే విన్నాం, అంతే. మనలో క్రీస్తువుల్లో ఎటువంటి మార్పు అయినా వస్తుందా? క్రీస్తువులము అని పేరు పెట్టుకున్నాం, దానికి తగ్గట్లు బ్రతుకుతున్నామా లేదా? క్రీస్తు ఐక్యపరిచినట్లు, క్రీస్తు అందరినీ సమాన దృష్టితో చూసినట్లు మనం చూస్తున్నామా లేదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందరము చివరికి చేరాల్సింది ఎక్కడికి? ఒకే గూడికి చేరాలి. ఏంటది? పరలోకం. వచనాలు చదవండి. 18. వారిని వేరు చేసి యూదులను అన్యులను అయిన మనము అందరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. చూసారా? ఎక్కడికి చేరాలి? అందరూ, తండ్రి వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే అందరం ఎక్కడికి చేరాలి? ఒకే గూడికి చేరాలి. గుర్తుపెట్టుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మనం చచ్చిపోయినప్పుడు మనం ఏమి మోసుకు వెళ్ళాం. మనం చచ్చిపోయినప్పుడు డబ్బు మోసుకెళ్ళాం, మనం చచ్చిపోయినప్పుడు మనం కులం మోసుకెళ్ళాం, మనం చచ్చిపోయినప్పుడు మన పేరు ప్రతిష్టలు మోసుకు వెళ్ళాం, మన ఉద్యోగాలు మోసుకు వెళ్ళలేం. మనం చచ్చిపోయినప్పుడు గుర్తుపెట్టుకుందాం, సమానమే అందరము. 6 అడుగుల గొయ్యి కోసమే అందరం చూస్తాం. చివరికి వెళ్ళేది అక్కడికే. చెప్పాను కదా, లెక్క చెప్పుకోవాలి ప్రభువునకు. ఈ భూలోకంలో నువ్వు ఎలాగున్నావు అయ్యా, నువ్వేం చేసావు, నువ్వు ఏమి పుణ్యకార్యం చేసావంటే ఏం లెక్క చెప్పుకుంటావు? నీ వెనకాల 2 రాళ్ళు వేసుకోవాలి, 2 రాళ్ళు వేసుకోవాలని పెద్దలు చెప్తారు కదా. ఏం వేసుకున్నావు? 2 రాళ్ళు. ఏంటవి? పుణ్యకార్యాలు అనేటువంటి రాళ్ళు. నువ్వేం మోసుకున్నావు, ఏం వేసుకున్నావు వెనక్కి? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు సువిశేష పట్టణానికి వస్తే శిష్యులందరూ కూడా మొట్టమొదటిసారి ప్రసంగం చెప్పడానికి వెళ్ళారు. మొట్టమొదటిసారి సువార్త ప్రకటనకి వెళ్ళి అనేక మందికి అద్భుతాలు చేయడానికి, క్రీస్తు యొక్క శక్తిని పొందుకొని, బలాన్ని పొందుకొని, ఆ మహాశక్తిని పొందుకొని వెళ్ళారు. విలేజ్ల్లోకి, గ్రామాల్లోకి, పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తను బోధిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. చేసి సాయంత్రం అయ్యేసరికి ప్రభు దగ్గరకు వచ్చి లెక్క చెప్పడానికి వచ్చారనమాట. ఏంటి, ఎలా జరిగింది, రోజంతా కూడా ఎలా గడిచింది, ఎన్ని అద్భుతాలు చేశారు అని చెప్పడానికి ప్రభు దగ్గరకు వచ్చారు. ఈరోజు చెబుతూ ఉన్నప్పుడు వీళ్ళలాగా అంటున్నారో లేదో, ఎలా
కొంచెం సేద తీరుతున్నారు లేదో అక్కడి నుంచి జనాలు గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. దేనికోసం? మళ్ళీ ఈ అపోస్తుల కోసం, ఈ ప్రజల కోసం, ఈ శిష్యుల కోసం, క్రీస్తు కోసం వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? దేనికి? ఏదో దాహంగా ఉన్నారు వాళ్ళు, ఏదో కావాలి అనేటువంటి దృక్పథంతో వస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుడంటే పడి చచ్చిపోయేటువంటి ప్రజలు ఉండాలి. ఆ ప్రజలు అదే చేశారు. దేవుడంటే మహాప్రాణం పెట్టేటువంటి ప్రజలు ఉండాలి. దేవుణ్ణి వెదికేటువంటి విశ్వాసులు ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, జనాలు అందుకనే తండోపతండాలుగా వచ్చేస్తున్నారు, గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. వీళ్ళు చూసి పాపం రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయం లేదు, తినడానికి కూడా సమయం లేదు వీళ్ళకి. అప్పుడు ప్రభువు అన్నటువంటి మాటలు ఏమన్నారు? మీరు ఏకాంత స్థలమునకు వచ్చి, మీరు ఏకాంత స్థలానికి వెళ్ళిపోయి కొంచెం విశ్రాంతి తీసుకోండి, కొంచెం ఏమైనా తినండి, వెళ్ళండి. అయినప్పటికీ ప్రభు పడవ దిగి ఇంకో మాట అన్నారనమాట. కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజల వైపును చూసి ఆయన కనికరపడెను. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడంటే పడి చచ్చిపోయేటువంటి ప్రజలు ఉండాలి. దేవుడంటే నిర్లక్ష్యం కాదు, దేవుడంటే పట్టింపు లేని తనం ఉండకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు? వాక్యం అనేటువంటి దాహం కోసం నువ్వు అంగలారుస్తూ ఉన్నావా? ప్రజలు ఎందుకు వచ్చేసారు? అయ్యా ఇంకా చెబితే బాగుండు, వాక్యముతో మేము ఇంకా నింపబడితే బాగుండు, ఇంకా వాక్యం మేము ఆలకించాలనేటువంటి ఆశతోటి పరిగెత్తుకొని వచ్చారు. వీళ్ళకన్నా ముందున్నారు. వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, అక్కడికి అపోస్తులు రాకముందే ఆ స్థలానికి వెళ్ళిపోయారు జనాలు. ముందుగా ఆ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరి కాలినడకతో వచ్చి చేరిపోయారు ప్రజలు. దేనికోసం? వాక్య దాహం. ఆలకించాలి, వాక్యాన్ని ఆలకించాలి. నేను వాక్యంతో నింపబడాలి. దేవుని కోసం పరుగులాడేటువంటి జనం ఇప్పుడున్నారా లేదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని కోసం నేను పరిగెడుతున్నానా? దేవుని కోసం నేను ఆకలిగా ఉన్నానా? దేవుని కోసం నేను దాహంగా ఉన్నానా? పరిశీలించుకుంటే చివరికి మిగిలేది సున్నా. మనందరికీ తెలుసు మనం ఎంత దాహంగా ఉన్నామో, వాక్యం కోసం ఎంత దాహంగా ఉన్నామో, దేవుని కోసం ఎంత ఆకలితో ఉన్నామో మనందరికీ తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మటీరియల్లీ రిచ్ బట్ స్పిరిచువల్లీ పూర్. అనేక వస్తువులతోటి మనం ధనవంతులు కావచ్చు, ఆధ్యాత్మికంగా చాలా పేదవాళ్ళమే మనం అందరం. ఆధ్యాత్మికంగా చాలా పేదవాళ్ళం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మికంగా ఉన్నతులం అవుదాం, ధనవంతులం అవుదాం. వాక్యం కోసం దాహంతో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోసం పరిగెత్తేటువంటి జనం ఉండాలి. కొన్నిసార్లు వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపిస్తూ ఉంటాయి కదా, క్యాప్షన్స్ ఈ విధంగా కనిపిస్తాయి. గుడికి వెళ్ళేటప్పుడంట తాబేళ్ళలాగా వెళ్తామంట, గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కుందేళ్ళలాగా పరిగెత్తుకుని వెళ్ళిపోతాం అనమాట. చూస్తుంటారు కదా ఇది చాలాసార్లు. దేవుని కోసం పరుగులాడి, దేవుని కోసం ఆతృతతో, దేవుని కోసం ఆశతో వచ్చేటువంటి జనం ఎంత. మనం అనుకుంటాం దేవుడి దగ్గరికి వెళ్తే నాకేమొస్తుంది అని మనం చూసుకుంటామే, కానీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ లోకంలో మనకేదైనా ఉపయోగం ఉంటేనే, మనకేదైనా అవసరం ఉంటేనే పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. ఆ పని అవ్వలేదంటే ఆఫీస్కి ఎన్ని రోజులైనా తిరుగుతాం మనం. ఆ పని అవ్వలేదంటే ఆఫీస్కి ఎన్ని రోజులైనా తిరుగుతాం. ఆ డబ్బు రాలేదంటే ఆ బ్యాంక్కి ఎన్ని రోజులైనా తిరుగుతాం. కానీ ఈ దేవుని బ్యాంక్కి మనం ఎప్పుడైనా వస్తున్నామా? రాము. ఎందుకు? మనకి ఏం లాభం? ఇక్కడికి వస్తే ఏమొస్తుంది? దేవుని కోసం పరుగులాడుదాం, దేవుని కోసం దాహంగా ఉందాం. ఎందుకంటే ఈ వాక్యం అనేటువంటి దాహం నీకు జీవాన్ని ఇస్తుంది. వాక్యం అనేటువంటి దాహం నీకు ప్రాణాన్ని పోస్తుంది. కీర్తన 119:50 వచనం చదవండి. కీర్తన 119:50.
జీవమును ఒసగెను కనుక నా బాధలలో కూడా నేను ఓదార్పును పొంది ఇంకొక నీ వాగ్దానం ట్రాన్స్లేషన్ నీ వాగ్దానము ఇంకొక ట్రాన్స్లేషన్ ఈ బైబిల్ అమ్మ మీరు చదవండి అమరావతి టీచర్ 119 ఆ ట్రాన్స్లేషన్ నీ వాగ్దానము మీకు కూడా అలాగుందా ఓకే ఈ నూతన ట్రాన్స్లేషన్లో అయితే 119 కీర్తన 50 వచనంలో నీ వాక్యము నాకు జీవము వసగెను ప్రైజ్ ద లార్డ్ యేసువా వందనం యేసువా వందనం. ప్రియమైన సహోదరి సహోదరులారా వాక్యముతో నింపబడితే మనకు జీవం ఇస్తుంది వాక్యము మనల్ని జీవం వైపు నడిపిస్తుంది ఇంకా మన ఆయుష్ను కూడా పెంచుతూ ఉంది మన జీవాన్ని పెంచుతూ ఉంది మన రోజులు పెరుగుతూ ఉన్నాయి వాక్యముతో నింపబడితేని మొన్నటి శుక్రవారం రోజున ఆలకించాం కదా శుక్రవారం రోజున హిజ్కియా రాజు దేవుడు ఎందుకు ఆయుష్ను పెంచాడు చెప్పండి మొరపెట్టి ప్రార్థన చేయడం వల్ల ఎందుకు ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన చేశాడు నీ నీ అడుగుజాడల్లో నడిచితే నువ్వు చెప్పినట్లే నేను నువ్వు చెప్పినట్లు నేను ఉన్నాను కదయ్యా నీకు భక్తిమంతుడు కదా నీ వాక్యం ప్రకారం నడుచుకున్నాను కదా నా జీవితం అప్పుడే తీసేస్తున్నావా అంటే దేవుడు కూడా మనసు మార్చేసుకున్నాడు ఏం చేశాడు 15 సంవత్సరాలు పెంచేశాడు ప్రైజ్ ద లార్డ్ యేసువా వందనం అందుకనే దేవుని యొక్క వాక్కు మనకు జీవాన్ని ఇస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా మన ఆయుష్ను పెంచుతూ ఉంది మన జీవిత కాలాన్ని మన జీవిత వ్యవధిని పెంచుతూ ఉంది దేవుని యొక్క వాక్కు కోసం మనము దాహంగా ఉండాలి దేవుని యొక్క వాక్కు కోసం మనం ఆకలిగా ఉండాలి దానికోసం పరిగెడదాం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి దప్పిక కొనే వారెల్లరూ నీటి చెంతకు రండు ధనము లేని వారును వచ్చి ధాన్యమును గొని ఆరగింపుడు రెండు ధనమీయకయే ద్రాక్షాసవమును పాలను కొనుడు ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా ఆలకించారా మనం బోల్డ్ డబ్బును పోషేస్తాం తప్పులేదు మన శరీరము మన యొక్క ఈ శరీరం యొక్క ఆకలిని తీర్చుకోవడానికి తప్పదు కానీ మన ఆత్మాకలిని ఎవరు తీరుస్తారు వాక్యం కదా అందుకనే సైతానుడు యేసు ప్రభుని హింసించినప్పుడు ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చేసుకుంటే ప్రభు ఏమన్నాడు మానవుడు కేవలం రొట్టె వలన జీవింపుడు కానీ దేవుడి నుండి వచ్చే ప్రతి మాట వలన దేవుడి నుండి వచ్చేటువంటి ప్రతి మాట నుండి కూడా జీవించును గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం తెలియజేద్దాం ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అందుచేత మనం దేని కోసం పరిగెడుతున్నాం ఈ లోకంలో దేని కోసం ప్రాకులాడుతున్నాం దేవుని కోసం కూడా ప్రాకులాడండి దేవుని కోసం కూడా పరిగెత్తండి దేవుని కోసం కూడా రండి దేవుని కోసం ఆకలిగా ఉండండి దేవునితోటి నీ యొక్క దాహాన్ని తీర్చుకోండి వాక్యముతో నీ దాహాన్ని తీర్చుకోండి ఆధ్యాత్మికంగా ఇంకా పుష్టిగా తయారవుదాం బలపడదాం ప్రియమైన సహోదరి సహోదరులారా వాక్యం సెలవిస్తూ ఉన్నట్లు వాక్య దాహము వాక్యము మన దాహాన్ని తీరుస్తూ ఉంది మన ఆకలిని కూడా తీరుస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా దీనికోసం పరిగెడదాం తర్వాత దేవుని కోసం వెతకాలి కదా దేవుని కోసం మనము పరిగెట్టాలి కదా దేవుని కోసం మనం చూడాలి కదా ఎదురు చూడాలి కదా దేవుడు నన్ను ఎప్పుడు ఓదారుస్తాడా నా బాధల్లో ఎప్పుడు ఆయన నాకు తోడుంటాడా అని ఎదురు చూడాలి ఇజ్రాయేల్ ప్రజల కోసం ఈ యెషయా ప్రవక్త అంటాడు కదా ప్రభు నీ కోసం ప్రజలందరూ కూడా గాలిస్తూ ఉన్నారు దొరకవయ్యా కొద్దిగా వెతుకుతూ ఉన్నారు వాళ్ళ బాధల్లో కొంచెం తోడుండవయ్యా యెషయా గ్రంథము 26 యెషయా గ్రంథం 26 16 17 వచనాలు మా ఆపదలలో మేము నీ కొరకు గాలించితిమి ప్రభు వారు ఆపదల్లో ఉన్నప్పుడు నీ కొరకు గాలించితిరి నీ కోసం ఎదురు చూస్తున్నారు నీ కోసం వెతుకుతున్నారు బాధల్లో ఉన్నారయ్యా కనిపించవయ్యా తర్వాత నీవు మమ్ము పరపీడనముతో శిక్షించితివి గర్భవతి ప్రసవ కాలమున వేదనతో మూలిగినట్లే మేమును నీ సమక్షమున బాధతో మూలిగితిమి ప్రియమైన సహోదరి సహోదరులారా ఎంత చక్కగా
పోల్చి యెషయా ప్రవక్త పోల్చి చెబుతున్నాడు చూడండి. ఒక గర్భవతి ప్రసవ వేదన సమయములో ఎంత పురిటి నొప్పులతో ఎంత బాధను అనుభవిస్తూ ఉంది ఆడవాళ్ళకి తెలుసు కదా. అలాగే ప్రభు ఇదిగో ఈ ఇజ్రాయేలు ప్రజలు గుళ్ళోనికి వచ్చి నీ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క బాధను ఒక స్త్రీ వలె, ప్రసవ వేదన అనుభవిస్తున్నటువంటి స్త్రీ వలె బాధపడుతూ కన్నీళ్లు కాడుస్తూ అడుగుతున్నారయ్యా, కాపాడువయ్యా అని యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రయత్నం చేద్దాం. మన బాధలు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వినకపోవచ్చు, నీ వాళ్ళే నీకు దూరంగా వెళ్ళిపోవచ్చేమో, కానీ నీ బాధలు కష్టాలను ప్రశాంతంగా ఓపిగ్గా వినోవాడు మాత్రము క్రీస్తు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే నిన్ను ఓదార్చగలడు, నీ బాధలను సైతం వినగలడు, నిన్ను మంచి మార్గంలో కూడా నడిపించగలడు. ఆయన ఒక్కడే. ఆత్మపరిశీలన చేసుకుందాం. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు దగ్గర ఏముందని ప్రజలు తండోపతండాలుగా జనాలు గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. ఏదో ఉంటేనే కదా వస్తారు. ఏమిటది? ఉదాహరణకు ఒక అయస్కాంతం, చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు అయస్కాంతం తీసుకొని ఇసుకలో ఇలాగలాగ అంటుంటే ఏమంటుకుంటాయి? ఇనుము తాలూకా పదార్థాలన్నీ కూడా అవన్నీ కూడా అంటుకుంటాయి అన్నమాట. ఆకర్షణ శక్తి దేనికి ఉంది? అయస్కాంతానికి ఉంది. మ్యాగ్నెటిక్ పవర్ కదా అది. క్రీస్తు దగ్గర కనుక ఈ అయస్కాంతపు శక్తి లేకపోతే జనాలు వస్తారా? ఈ అయస్కాంతం క్రీస్తు అనుకుంటే, దేవుడు అనుకుంటే, ఇనుము ఎవరు కావాలి? ఇనుము ఎవరు కావాలి? మనం అవ్వాలి. మరి మనం నిజంగా క్రీస్తుకి ఆకర్షింపబడుతున్నామా? నిజంగా యేసు ప్రభుని దగ్గర ఇంత శక్తి ఉందా? దేవుని దగ్గర ఆకర్షించేటువంటి మ్యాగ్నెటిక్ పవర్, అయస్కాంతపు శక్తి ఉందా? వాక్యమే సెలవిస్తుంది కదా మనకి. ఒకసారి తీసి చదువుదాం. దేవుని దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఉందో, ఆ ఆకర్షణ శక్తి ఉందో ఒకసారి వాక్యం సెలవిస్తుంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 44వ వచనం చదవండి. యోహాను 6:44. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. ఎవ్వరు నా దగ్గరికి రాలేరు. నేను వానిని. చాలమ్మా, చూసారా? దేవునికి ఏ శక్తి ఉంది? ఆకర్షించేటువంటి శక్తి ఉంది. ఆ దేవుని దగ్గరకు మనము ఆకర్షింపబడాలంటే మనం ఏమవ్వాలి? అయస్కాంతం అవ్వాలి, ఇనుము అవ్వాలి. ఈరోజు నిజంగా మనం అయస్కాంతం దగ్గర పెడితే అతుక్కుపోతున్నామా? అంటుకుంటున్నామా? ఆకర్షింపబడుతున్నామా లేదా? గుడికి ఎంతమంది వస్తున్నారంటే, ఎంత తక్కువ మంది వస్తున్నారంటే ఈరోజు వదిలేయండి, వర్షం పడుతుందని చెప్పుకుంటాం. ఓకే, ప్రతిరోజు వర్షం పడని సమయంలో దేవుని దగ్గరకు మనం ఆకర్షింపబడుతున్నామా? ఇనుముకున్నటువంటి ఆ వాల్యూ, విలువ మీకు తెలుసు కదా. ఐరన్ కొనాలంటే ఇల్లు కట్టేటప్పుడు చెమటలు కక్కేస్తాం మనం, ఎంత బాధపడతాం, అవునా కదా? ఐరన్ చాలా విలువైంది. నువ్వు ఆ విలువైనటువంటి ఇనుము లాంటి వాడివేనా? నువ్వు ఇనుమైతే, ఆ విలువైనటువంటి ఇనుమైతే ఏం చేయాలి? ఎక్కడైతే అయస్కాంతం ఉంటుందో అక్కడ ఆకర్షింపబడాలి. ఆకర్షింపబడుతున్నావా? లేదు. కాబట్టి దేర్ఫోర్ యు ఆర్ నాట్ ఐరన్. అందుచేత నువ్వు ఇనుము కాదు, నీకు విలువ లేదు. ఇసుకలో నువ్వు ఈ అయస్కాంతాన్ని ఇలాగంటుంటే ఇనుము తాలూకు పదార్థాలే ఆకర్షింపబడతాయి, మిగతావన్నీ కూడా ఆకర్షింపబడ్డావు. మనం ఇసుక రేణువుల వల్లే అంతే, అలాగే ఉంటాం, పడే ఉంటాం. ఎందుకు పనికిరాని, ఎందుకు విలువలేనటువంటి ఆ పదార్థాలాగా అలాగే ఉంటాం, కానీ ఎటువంటి చలనం మనలో ఉండదు. గమనించుదాం. క్రీస్తుకి ఆకర్షింపబడదాం, దేవునికి అంటి పెట్టుకొని ఉందాం. మనం ఆకర్షింపబడితేనే మనకు విలువ, మనం అంటి పెట్టుకొని ఉంటేనే మన జీవితం. మనం క్రీస్తుకి అతుక్కొని ఉంటేనే మన జీవితము కొనసాగుతూ ఉంది, జీవితమును జీవించగలం కూడాను.
అందుకని యోహాను శుభవార్తలో 15:5-6 వచనాలలో ఏమని ఉంటుంది? ద్రాక్షవల్లి తీగలు కదా. ఒకసారి ఆ వచనాలు చదవండి. ద్రాక్షవల్లికి అతుక్కొని ఉన్నటువంటి ఆ తీగలు ఎలా ఫలిస్తాయో ఒకసారి చూద్దాం. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో నేను ఎవరి యందు ఉండునో అతడు అధికంగా ఫలించును. చూసారు, ఆలకించారా? అయస్కాంతానికి అంటుకున్నటువంటి ఇనుముకి ఉన్నటువంటి విలువ ఇంకా పెరుగుతుంది. అలాగే ద్రాక్షవల్లికి అతుక్కున్నటువంటి తీగలు అవి ఇంకా ఫలిస్తాయి. ఎలైనా నేను లేక మీరు ఏమి చెయ్యజాలరు. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం ఆలకించినటువంటి సువిశేషంలో యేసు ప్రభుని కోసం పరుగులాడారు. యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడికి వెతుక్కొని వెళ్ళేటువంటి వారు. యేసు ప్రభువుకి ఒక ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి, అయస్కాంతం లాంటి వాడు కాబట్టి, ప్రజలందరూ కూడా ఇనుము లాంటి వాడు కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆయనకి ఆకర్షింపబడేటువంటి వాళ్ళు, ఆయన ద్రాక్షవల్లి కాబట్టి వెళ్ళేటువంటి వారు వీళ్ళ తీగలు. మరి మనం ఎవరం? ఆత్మపరిశీలన చేసుకుందామా? క్రీస్తుకి మనం ఆకర్షింపబడుతున్నామా? క్రీస్తు దగ్గరికి మనం వస్తున్నామా? మనం ఆయనకి అతుక్కొని ఉంటేనే, ఆయనకి దగ్గరగా ఉంటేనే జీవిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, లేకపోతే మన జీవితం వ్యర్థం, మన జీవితము ఎందుకు పనికిరాదు. ఈ లోకంలో నువ్వు ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా, ఎంత డబ్బు, ఎన్ని ఆస్తిపాస్తులున్నా సరే, దేవుడు అనేటువంటి వాడు నీలో లేకపోతే, దేవుని యొక్క భయభక్తులు నీలో లేకపోతే మన జీవితమే వ్యర్థం. ఈ లోకంలో మహా అయితే 100 ఏళ్ళు, తర్వాత జీవితం ఏంటి? దేవుడు లెక్క అడిగినప్పుడు ఏం చేసావు ఈ 100 సంవత్సరాలు? ఎక్కడ నన్ను గుర్తుపెట్టుకున్నావు? ఎక్కడ పూజలకు వచ్చావు? ఎక్కడ ప్రార్థనలు చేసావు అని అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువనిద్దాం. దేవునిలో ఎదుగుదాం, అధికంగా ఫలించుదాం. ప్రభు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. ఆమెన్.